సో కేంద్రం తెలంగాణకి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. గత వారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని నిధులను కేటాయించడం అయితే తెలంగాణకు అంటే అనౌన్స్‌మెంట్ చేశారు. కొన్ని నిధులను అయితే కేటాయించడం జరిగింది. కొన్ని పనులకైతే శంకుస్థాపన చేసుకోవచ్చని కూడా ముఖ్యంగా ప్రెజెంట్ అయితే కేంద్రం అయితే ఆర్డర్ ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే అంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మీటింగ్‌కి వచ్చిన తర్వాత ఒక 960 సంక్షేమ పథకాలకైతే అంటే కేటాయించడం జరిగింది. కొన్ని ఓపెనింగ్స్ కానీ తర్వాత శంకుస్థాపనలు కానీ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా కేంద్రం అయితే తెలంగాణ పైన బాగా దృష్టి పెట్టడం జరిగిందనేసి మరొకసారి రుజువైంది. అంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కానీ కేంద్రం నుంచి ఎలాంటి నిధులు కానీ నియామకాలు కానీ లేవని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బాగా అంటే వాడివేడిగా చర్చలు అయితే జరిగింది. కొన్నిసార్లు లెటర్లు రాయడం కూడా మనం అబ్జర్వ్ చేశాము. మాకు అంటే అభివృద్ధి పనులకు సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి మాకు కొన్ని అనుమతులు కావాలి, అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. తర్వాత కిషన్ రెడ్డి అండ్ రామచంద్రరావు స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఘాటుగా రిప్లై చేయడం అయితే మనం చూసాం. ఓవరాల్గా ప్రజెంట్ అయితే కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణకు. ముఖ్యంగా చాలా అంటే మెట్రో ఫేజ్ 2 పనులకు అయితే నామమాత్రంగా సూత్రప్రాయంగా అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏం చేశారంటే వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఆల్రెడీ అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ తర్వాత కొత్తగూడెం ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వడం, నిధులను కేటాయించడం అయితే జరిగింది. తర్వాత తాటిచెర్ల బ్లాక్ 2 అయితే సింగరేణికి అప్పగించడం అనేది కూడా మనం చూడొచ్చు. నిధులను అయితే కేటాయించింది. తర్వాత అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లను తర్వాత రహదారులను కూడా ఆధునీకరించాలని చెప్పేసి కూడా నిధులను కేటాయించడం జరిగింది. ముఖ్యంగా అంటే సికింద్రాబాద్ కానీ అటు నాంపల్లి కానీ తర్వాత కాచిగూడ ఏవైతే స్టేషన్లు ఉన్నాయో ఇలాంటి 42 స్టేషన్లకు సంబంధించి కూడా ఆధునీకరణ చేయాలని ఆల్రెడీ కొన్ని మనం సికింద్రాబాద్ దగ్గర చూస్తే అది ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా అయితే రైల్వే స్టేషన్లు అయితే తీర్చిదిద్దడం అయితే మనం చూడొచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ నెక్స్ట్ అంటే ఓవరాల్ అంటే తెలంగాణను టార్గెట్ చేసిన తెలంగాణ అభివృద్ధి పనుల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అని చెప్పేసి కూడా సెంట్రల్ అయితే ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చాలా కూడా ప్రాజెక్టులకు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కూడా అంటే నామమాత్రంగా ఓకే చెప్పడం జరిగింది. నిధులను కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఓవరాల్ ప్రజెంట్ చూస్తే అంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్పేది ఒకటే, కేంద్రం నుంచి మాకు ఎటువంటి నిధులు కానీ రావడం లేదు, పర్మిషన్స్ కూడా రావడం లేదు. అంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కానీ ఏం చేయట్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాటికి సమాధానంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులను అయితే ఓకే చేయడం జరిగింది. రీసెంట్గా అయితే ఇప్పుడు మెట్రో 2 ఫేజ్ పనులను కానీ తర్వాత తాటిచెర్లకు సంబంధించి సింగరేణికి అప్పగించడం కానీ తర్వాత ఓవరాల్గా కొత్తగూడెం అండ్ తర్వాత ఆదిలాబాద్ సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అనుమతులు ఇవ్వడం కూడా ఓవరాల్గా మనం చూస్తే తెలంగాణకైతే మంచిగా అంటే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద గుడ్ న్యూస్. దీనివల్ల రహదారుల పునరుద్ధరణ ఖచ్చితంగా జరుగుతుంది. రైల్వే స్టేషన్లు ఆధునికరంగా తీర్చిదిద్దబడతాయి. సో ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉంటే వ్యాపారానికి సంబంధించినవి కూడా ఆ విధంగా అయితే అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్లు కూడా ఓవరాల్గా 3 వరకు అయితే అంటే 10ని కేటాయిస్తే ఓవరాల్ దేశంలో 3 తెలంగాణకి కేటాయించమని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. బీజేపీ నేతలు కూడా ఇప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా బీజేపీ ప్రజల పక్షంలోనే ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పైన అయితే సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వానికి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఖచ్చితంగా అంటే ఏ టైంకి నిధులు కేటాయించాలి, ఏ టైంకి ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీ ఎప్పుడైనా ప్రజా సంక్షేమమే కోరుకుంటుంది. అంత్యోదయ సిద్ధాంతం చివరి మనిషి వరకు అయితే అంటే నిధులు నియామకాలు వచ్చే వరకు చూస్తాం. వికసిత్ భారత్ పైన ఎక్కువగా ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఓవరాల్గా అంటే తెలంగాణ డెవలప్మెంట్కి ఖచ్చితంగా అయితే కేంద్రం అయితే రెడీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలన 50, 60, 70 ఏళ్ళ నుంచి అంటే ఆగిపోయిన పనులను బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేసేస్తుంది. సో అంటే బీజేపీ ఏదన్నా ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా బీజేపీ నేతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో రవి, పల్లవి టీవీ.